హలో, నేను ఈ షార్ట్ వీడియోలో ఒక సంఘటనకి సంబంధించిన వాస్తవాలు, అలాగే నెలకొన్న అనుమానాలు, సందేహాల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వ్యూవర్స్ జాగ్రత్తగా వినండి, చూడండి. ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి దగ్గర ఫ్లైట్ క్రాష్లో చనిపోవడం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనకి సంబంధించిన విచారణని తొక్కి పెడుతున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. ఈ ఆరోపణ చేస్తుంది నేను కాదు, అజిత్ పవార్ మేనలుడు రోహిత్ రాజేంద్ర పవార్. ఆయన చూపిస్తున్న వాస్తవాలు, ఆయన లేవనెత్తుతున్న సందేహాలు, అనుమానాలు ఒకసారి చూస్తుంటే కనుక అవి ఎంత సహేతుకంగా ఉన్నాయి అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఈ విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదు, అలా జరగకుండా ఆపుతుంది ఎవరో కాదు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అలాగే టీడీపీ పెద్దలు అనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఇంత ఆరోపణ చేస్తున్నారు, ఏ ఆధారాలు ఉన్నాయి అంటే కనుక నేను కొన్ని వాస్తవాలు చెప్తాను, వాటితోటి వ్యూవర్స్ మీరు కూడా ఆలోచించండి. ఈ విఎస్ఆర్ ఏవియేషన్ ఏదైతే ఉందో ఈ సంస్థకి సంబంధించి ఈ ఘటన జరిగిన తర్వాత దాని ఓనర్ వికే సింగ్, విజయ్ కుమార్ సింగ్ని ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు? కనీసం పిలిచి ప్రశ్నించారా అనేది ప్రధానమైన క్వశ్చన్. అయితే దీనికి రామ్మోహన్ నాయుడు దీన్ని ఎందుకు నొక్కి పెడడానికి ప్రయత్నిస్తున్నారు అనే అనుమానం వస్తుంది కదా. ఇక్కడ నేను చెప్తాను. హెరిటేజ్ ఫిన్ లీజ్ అనే ఒక సంస్థ ఉందనేది మీకు తెలుసా? హెరిటేజ్ అంటే ప్రధానంగా మనకు అందరికీ తెలిసిందే. దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వారిదే ఇది ఓనర్స్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన వైఫ్ దీంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు, ఆయన కోడలు బ్రహ్మణి గారు కూడా మేనేజ్మెంట్లో ఉన్నారు, రైట్? సో అయితే వీళ్ళు 2 నుంచి 300 కోట్ల రూపాయలు ఫండింగ్ విఎస్ఆర్ ఈ సంస్థకి, విఎస్ఆర్ ఏవియేషన్కి చేసింది అనేది ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనికి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించిన హైపోథెటికేషన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 2023 మార్చి 30న జరిగినట్టు ఆయన దాన్ని స్లైడ్లో కూడా నిన్న వేసి చూపించడం జరిగింది. అంతేకాదు, ఈ విచారణ జరుగుతున్న సమయంలో సాక్షాత్తు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు విఎస్ఆర్ సంస్థకి అలాగే ఆ ఫ్లైట్లో ఎలాంటి లోపాలు లేవంటూ ప్రకటించేస్తారు. ఇది ఏ రకంగా కరెక్ట్? అంటే ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి సంబంధిత మంత్రిత్వ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక జరుగుతున్న విచారణ ఇది తప్పుదో పట్టించడం కాదా అనేది ప్రధానంగా రాజేంద్ర పవార్ లేవనెత్తున్న ప్రశ్న. ఇంకా లోతుగా చూస్తే చాలా అంశాలు అనుమానం కలిగించే విధంగా ఉన్నాయి, రైట్? ఈ విచారణని ఎందుకు బయటికి రాకుండా, వాస్తవాలు బయటికి రాకుండా ఎందుకు చేస్తున్నారు అంటే, దీంట్లో టీడీపీ పెద్దలు ఉన్నారు కాబట్టి. అంటే ఆ సంస్థకి ఏదన్నా జరిగితే దాంట్లో నష్టపోయేది ఇండైరెక్ట్గా హెరిటేజ్ సంస్థ అనేది ప్రధానంగా మనకి తెలుస్తున్న అంశం. అంతేకాదు, గత సంవత్సరంలో టీడీపీకి చెందిన ఒక కీలకమైన నేత దాదాపు 650 కోట్ల రూపాయలు వెచ్చించి విఎస్ఆర్ ఏవియేషన్ త్రూ ఒక ఫ్లైట్ కూడా పర్చేజ్ చేశారు అనేది ఇప్పుడు ప్రస్తుతం రోహిత్ పవార్ చెప్తున్న మరొక వాస్తవం. ఇక ప్రోబ్కి సంబంధించి ఒక్కసారి ఈ విమానయాన సంస్థ గురించి మాట్లాడితే, ఆ ప్రమాదం జరిగినప్పుడు అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఆ ఫ్లైట్ లైఫ్ టైం ఏదైతే ఉందో అది 5,000 అవర్స్, 5,000 గంటలు. అంటే ద లైఫ్ టైమ్ ఆఫ్ ద పర్టికులర్ ఫ్లైట్ ఈస్ 5,000 అవర్స్. వేరాజ్ ఆ ఘటన జరిగినప్పుడు, ఆ క్రాష్ జరిగినప్పుడు దానికి ఇంకా మిగిలిన గంటలు కేవలం 85 గంటలు మాత్రమే, అంటే దాని లైఫ్ టైంలో. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో అతనికి, అంటే ఒక ఫ్లైట్ ప్రయాణించే ముందు ఇంకో ప్రయాణానికి ఒక 12 గంటల విశ్రాంతి ఉండాలి అనేది విఎస్ఆర్ విమానయాన సంస్థ ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ తొంగలో తొక్కుతుంటుంది అనేది దాని మీద ప్రధానంగా ఉండే ఒక ఆరోపణ. సెకండ్ థింగ్, ఆ పైలట్కి చాలా ఆర్థికమైన ఇబ్బందులు, తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో అతను ఉన్నాడు అనేది రెండవ ఆరోపణ. మూడవది వచ్చేసి, ఆ ఫ్లైట్ ఖరీదు 35 కోట్లు అయితే దానిని 50 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. అంతేకాదు, సో ఇది మన వెనక టాయిలెట్స్ దగ్గర పెద్ద మొత్తంలో ఫ్యూయల్, అంటే పెట్రోల్ ఏదైతే ఉంటుందో క్యాన్స్ని అక్కడ ఉంచారనేది కూడా తెలుస్తుంది. సో అందుకే అంత భారీ పేలుడికి ఇది కారణమైంది. అలాగే ఫ్యూల్ కూడా చాలా ఎక్కువగా ఉంది అంత చిన్న డిస్టెన్స్కి అనేది ప్రధానంగా వినిపిస్తున్నది. ఇవన్నీ కూడా చూస్తే అనుమానాలు సహేతుకమైనవా కావా అనేది ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన డిమాండ్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈ విచారణ ముందుకు సాగాలి, వాస్తవాలు బయటికి రావాలి అంటే కనుక టీడీపీ మినిస్టర్, టీడీపీ అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు విమానయాన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేస్తేనే ఈ విచారణ సరిగ్గా ముందుకు వెళ్తుంది అనేది ఆయన ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.